ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. ప్రోగ్రాము అన్ని ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రోగ్రాంలో. ఒకసారి మళ్ళీ చూద్దాం టోటల్ ప్రోగ్రామ్ని. లింక్డ్ లిస్ట్ అనేది ఈ క్లాస్ ఎందుకు డిజైన్ చేసాం, నోడ్ని క్రియేట్ చేయడానికి, డేటా పార్ట్ అడ్రస్ పార్ట్ కోసం ఈ క్లాస్ డిజైన్ చేసాం. నెక్స్ట్ ఎస్ లిస్ట్లో మనకి సమ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ మెథడ్, నెక్స్ట్ డిస్ప్లే మెథడ్, ఇన్సెట్ మెథడ్, డిలీట్ మెథడ్, ఇక్కడ మనకి డిస్ప్లే మెథడ్ కిందనే కౌంట్ మెథడ్ కూడా ఉంది, అబ్జర్వ్ చేయండి. జస్ట్ కౌంట్ మెథడ్, ఓకే. కౌంట్ మెథడ్ కూడా మనకి రాసుకున్నాం. జస్ట్ లింక్డ్ కౌంట్ అనే వేరియబుల్ డిస్ప్లే చేస్తాం అంతే. అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని మనకి క్రియేట్ అయినాయి అనేది లింక్డ్ కౌంట్ అనేది మనకి స్టోర్ చేసుకుంటుంది, నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది. క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేశారు కదా, క్రియేట్ చేసినప్పుడు లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. ఒక నోడ్ క్రియేట్ అయినప్పుడు లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. అలాగే ఇన్సెట్ మిడిల్లో కానీ మనం ఇన్సెట్ మెథడ్ ఉపయోగించి ఒక న్యూ నోడ్ని ఇన్సెట్ చేసిన ఏ పొజిషన్లో అయినా సరే ఇన్సెట్ చేసినప్పుడు కూడా లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అనేది జరిగింది. నెక్స్ట్ డిలీట్ మెథడ్లో ఒక నోడ్ని రిమూవ్ చేస్తాం కాబట్టి లింక్డ్ కౌంట్ మైనస్ మైనస్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఓకే. అంటే ప్రజెంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్ని లింక్డ్ కౌంట్ స్టోర్ చేసుకుంటుంది, ఓకే. ఒక న్యూ నోడ్ వస్తే మనకి లింక్డ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక నోడ్ రిమూవ్ చేస్తే లింక్డ్ కౌంట్ డిక్రీజ్ అవుతుంది, ఓకే. నెంబర్ ఆఫ్ నోడ్స్ డిక్రీజ్ అవుతాయి, ఓకే. లింక్డ్ కౌంట్ జస్ట్ వేరియబుల్ని డిస్ప్లే చేయడం మాత్రమే. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అంటే మెయిన్ మెథడ్ని రాసుకున్నాం. అందులో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ జీ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇంటి చాయిస్ అని తీసుకున్నాం. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఎస్ తీసుకున్నాం. మనం మెనూ డ్రైవెన్ ప్రోగ్రామ్ అని డిస్ప్లే చేసాం. అవుట్పుట్ లైన్ మెనూ డ్రైవెన్ ప్రోగ్రామ్. అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ 1 అయితే క్రియేట్ అవ్వాలి, 2 అని ఎంటర్ చేసుకుంటే చాయిస్ 2 అయితే డిస్ప్లే చేయాలి, చాయిస్ 3 అయితే ఇన్సర్ట్ చేయాలి, చాయిస్ 4 అయితే డిలీట్ చేయాలి, చాయిస్ 5 అయితే కౌంట్ చేయాలి నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని, చాయిస్ 6 అయితే ప్రోగ్రామ్ నుంచి టెర్మినేట్ అవ్వాలని ఎంచుకున్నాం. నెక్స్ట్ ఆల్వేస్ వైల్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి లోపల ఇంకా ట్రూ వైల్ కండిషన్ ట్రూ అని కండిషన్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ యువర్ చాయిస్ అని డిస్ప్లే అవుతుంది. చాయిస్ వాల్యూ ఇస్తాం. ఇన్ కేస్ చాయిస్ వాల్యూ 1 ఇస్తే మనకి స్విచ్ కేసు ఇక్కడ స్విచ్ ఏంటి, చాయిస్ 1 తీసుకుంటుంది, ఓకే. చాయిస్ వాల్యూ కేస్ వాల్యూ తోటి మ్యాచ్ అయింది. ఫస్ట్ కేస్ 1 మ్యాచ్ అవుతుంది కాబట్టి చాయిస్ మనం 1 రీడ్ చేసుకుంటే కేస్ 1 స్విచ్ బ్లాక్లో కేస్ 1 తోటి మ్యాచ్ అవుతుంది. క్రియేట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇన్ కేసు చాయిస్ వాల్యూ మనం 2 తీసుకుంటే మనకేమవుతుంది, డిస్ప్లే మెథడ్. ఒకవేళ చాయిస్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, డిస్ప్లే మనకి క్రియేట్ మెథడ్ కేస్ 1 ఎగ్జిక్యూషన్ అయ్యి ఇంకా స్విచ్ బ్లాక్ నుంచి బ్రేక్ అయిపోయి మనకి ఎక్కడికి వస్తుంది, స్విచ్ నుండి ఎండ్ అయిపోయాక లాస్ట్లో బ్రేసెస్ చూడండి వైల్లోకి వెళ్తుంది. మళ్ళీ వైల్ ఇటరేషన్ జరుగుతుంది, వైల్ లూప్ అంటే మళ్ళీ ట్రూయే కాబట్టి ఆల్వేస్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వైల్లోకి ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఈసారి ప్రీవియస్ 1 ఇచ్చాం కదా చాయిస్ వాల్యూ, ఈసారి 2 ఇద్దాం. 2 ఇచ్చినప్పుడు స్విచ్ చాయిస్ అంటే 2 తీసుకుంటుంది. అంటే కేస్ 1 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వలేదు కదా, కాబట్టి కేస్ 2
చాయిస్ ఈక్వల్ టు కేస్ వాల్యూ 2 అనేది మ్యాచ్ అయింది కాబట్టి డిస్ప్లే మెథడ్ కేస్ 2 ఎగ్జిక్యూషన్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూషన్ మనకి కాల్ అయ్యి ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత స్విచ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసాక మళ్ళీ వైల్ లూప్లోకి ఇటరేషన్ జరుగుతుంది. వైల్ లూప్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్. అలా మనం ఇచ్చిన చాయిస్ బేస్ చేసుకొని ఇన్సెట్ మెథడ్, డిలీట్ మెథడ్, కౌంట్ ఇన్ కేసు ఎంటర్ యువర్ చాయిస్ అంటే 5 ఇచ్చామనుకోండి, ఈసారి చాయిస్కి స్విచ్ చాయిస్ అంటే 5 అంటే కేస్ వాల్యూ 1 మ్యాచ్ అవ్వదు, 2 మ్యాచ్ అవ్వదు, 3 మ్యాచ్ అవ్వదు, 4 మ్యాచ్ అవ్వదు, 5 అనేది మ్యాచ్ అయింది. జీ కౌంట్ అంటే మనకి ఎక్కడికి వెళ్తుంది, ప్రోగ్రాంలో కౌంట్ మెథడ్కి వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్లో పబ్లిక్ వాయిడ్ కౌంట్, ప్రోగ్రామింగ్లో చూడండి పబ్లిక్ వాయిడ్ కౌంట్ అని ఉంది కదా. మనకి ఇందులో ఏం చేసాము, ద కౌంట్ ఈజ్ అని లింక్డ్ కౌంట్. ఆల్రెడీ లింక్డ్ కౌంట్లో సమ్ వాల్యూ ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని స్టోర్ చేసుకుందో ఆ నెంబర్ అనేది లింక్డ్ కౌంట్లో ఉంటుంది కాబట్టి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్విచ్ నుంచి బయటకు వచ్చేసి వైల్ ఇటరేషన్ అవుతుంది. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్. ఈసారి మనం ఎంటర్ యువర్ చాయిస్ అంటే 6 ఇచ్చామనుకోండి, కేస్ 1 మ్యాచ్ అవ్వదు, కేస్ 2 మ్యాచ్ అవ్వదు, 3, 4, 5 ఇవేమీ మ్యాచ్ అవ్వవు. కేస్ 6లోకి వచ్చి system.exit of 0 అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఓకే, ఇన్ కేసు చాయిస్ వాల్యూ ఈ 1 నుంచి 6 వరకు కాకుండా వేరే ఏదైనా ఇస్తే ఇన్వాలిడ్ చాయిస్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, మెయిన్ మెథడ్ క్లోజ్ అవుతుంది, క్లాస్ క్లోజ్ అవుతుంది.